హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛాలెంజ్ బ్లాగ్. వచ్చేసి మన తుర్కెంజాల్లో అండి శ్రీ మగన్ సింగ్ కళాకార్ కొత్త షెడ్ కొత్త కళాకార్ అన్న వచ్చేసి. సో నాకు తెలిసి ఇక్కడ చాలా మంది ఎవరు వచ్చేసి విగ్రహాలు అయితే కొనలేదనుకుంటాను. సో చాలా కాడికి అయితే కొన్నారనుకుంటాను అండి. సో తుర్కెంజాల్లో మనకు ఫస్ట్ టైం షెడ్ పట్టేదని తెలిసింది. సో మీకోసం అని చెప్పేసి ప్రతి ఒక్క కళాకారుని మనం సపోర్ట్ చేయాలి గైస్. ఎందుకంటే మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు తెలుసుకొని మీ ద్వారా ఎవరైనా నలుగురు ఒక విగ్రహాలైనా అమ్ముకొని ఇదైతారని నా ఇంటెన్షన్. సో ఇక్కడైతే ఒక వేరే వేరే లెవెల్లో కొత్త కొత్త కాన్సెప్ట్లతో విగ్రహాలు అయితే వేరే లెవెల్ ఉన్నాయండి. సో మీరు మాత్రం మిస్ అవ్వకుండా ప్లీజ్ దయచేసి ఇక్కడ వచ్చి చూసి విగ్రహాలు అయితే బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో అందరూ ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. అందరూ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు కొత్త లొకేషన్ లో కొత్త షెడ్ అండి ఇది. సో మనకు కళాకార్ పేరు వచ్చేసి మగన్ సింగ్ కళాకార్ షెడ్ అండి ఇది. సో అన్న పేరు మగన్ సింగ్ కాబట్టి షాప్ పేరు కూడా మగన్ సింగ్ కళాకార్. సో దీని అడ్రస్ వచ్చేసి మనకు తుర్కెంజాల్లో ఒక కొత్త కొత్త యూనిక్ మోడల్లో వేరే లెవెల్ ఉన్నాయండి గణేషులు. సో చిన్న చిన్న ఒక 5 feet to 10-12 feet దాకా ఉన్నాయి. సో ఇక్కడ మనకు బోర్వెల్ వేస్తారు కాబట్టి సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో దీని లొకేషన్ చూపిస్తాను చూడండి ఫస్ట్. అండ్ సో గైస్, అడ్రస్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ టు నాగార్జున సాగర్ వెళ్ళే, అంటే బిఎన్రెడ్డి టు నాగార్జున సాగర్కి వెళ్ళే రూట్లో మనకు రైట్ సైడ్ ఉంటుందండి ఎస్విఎం గ్రాండ్. సో ఇటు నుంచి మనకు తుర్కెంజాల్ నుంచి బిఎన్రెడ్డి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ అండి, ఇది కూడా లెఫ్ట్ సైడ్ మనకు ఎస్విఎం గ్రాండ్ నుంచి లోపల ఒక 100 meters షెడ్ అయితే అక్కడ ఉంటుందండి. ఇక్కడ ఒక షెడ్ ఉంది అండ్ అక్కడ లోపల అయితే ఇంకొక షెడ్ ఉందండి అన్న వాళ్ళది. సో ఫస్ట్ షెడ్ లో మీకు ఎన్ని విగ్రహాలు అండ్ ఏవే మోడల్స్ ఉన్నాయో మీకు అవన్నీ చూపించినాక సెకండ్ షెడ్కి వెళ్తామండి. సో ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి మనం ప్రతి ఒక్క విగ్రహాలు అయితే చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో ఆర్చెస్ అయితే ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ ఆర్చెస్ తో చూసుకోవచ్చు మొత్తం సన్సెట్ లెక్క. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ విగ్రహం వచ్చేసి మనకు జస్ట్ సింహం పైన కూర్చున్న, అంటే మనం సోఫా పైన కూర్చున్న మహారాజు గణేశుడు అండి. సో సిట్టింగ్ పొజిషన్ సింపుల్ గా ఉంది. సో అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకు సోఫా కూడా చాలా అద్భుతంగా ఉందండి, మహారాజా చైర్ లో కూర్చున్నట్టు చూస్తారు కదా. ఇది దాదాపు వచ్చేసి మనకు ఒక 5.5 feet వరకు ఉంటుంది గణేశుడు వచ్చేసి. సో చూసుకోవచ్చు చాలా యూనిక్ మోడల్. అండ్ చాలా షెడ్లో వచ్చేసి మనకు నార్మల్గా ఇప్పుడు 2025లో వచ్చే గణేశులు వచ్చేసి ఇక్కడ వచ్చేసి రాముడు ఉండేటోడు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు శివాజీ మహారాజ్ చూస్తారు కదా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చేది కొన్ని చోట్ల మనకు రాముడు అయితే వస్తారండి. సో ఇక్కడైతే శివాజీ మహారాజ్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి శివాజీ మహారాజు అయితే ఇక్కడ మనకు నించొని ఉన్నారండి. సో గణేశుడు చూసుకోవచ్చు ఏ విధంగా కూర్చొని ఉన్నారో. సో ఇది కాకుండా ఇంకో క్లారిటీ చూపిస్తారు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, ప్రతి ఒక్కటి క్లారిటీ A to Z. సో ప్రతి ఒక్క కళాకారుని మనము సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు కూడా చాలా మంది ఇదవుతారండి. ఓన్లీ ఫేమస్ కళాకారులు కాదు, ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని కళాకారులను కవర్ చేసుకుంటూ చూపించుకుంటూ వస్తే వాళ్ళకు కూడా ఎంతో అంత ఆదాయం ఉంటుంది కదా. అదే నా ఇంటెన్షన్ తోటి ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ 2025లో స్పెషల్గా వైరల్ అవుతున్న గణేశుడు అండి ఇది. సో చూసుకోవచ్చు కిరీటం మీద జస్ట్ కూర్చొని ఉన్నారు గణేశుడు, పీఠం పైన మహారాజు లెక్క. అండ్ ఇక్కడ వచ్చేసి మన శివాజీ మహారాజ్ గారు చూస్తారు కదా ఏ విధంగా నించుని ఉన్నారో. సో అందరూ ఒకసారి కామెంట్ చేయండి జై శివాజీ జై భవానీ అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తారు కదా గైస్, వేరే లెవెల్లో అయితే ఉంది గణేశుడు. దగ్గర ఇది వచ్చేసి మనకు 10 to 12 feet మధ్యలో ఉంటుంది. ఆర్చ్ తోటి అయితే 12 feet వస్తుందండి. సో గణేశుడు వచ్చేసి 10 feet ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ విత్ 12 or 13 feet దాకా మొత్తం ఆనుకొని ఉంది. సో ఇట్లయితే వస్తుంది టోటల్లీ చూస్తారు కదా. అండ్ ఇక్కడ ఇవి 2 or 3 మోడల్స్ ఉన్నాయి గణేశులు. అండ్ ఇంకోటి కూడా ఉంది. సో అక్కడ చూసుకోవచ్చు మన ఎలిఫెంట్ పైన కూర్చొని ఉన్నాను. అండ్ బ్యాక్ టాప్లో వచ్చేసి మనకు శివుడు. సో శివుడిని కూడా చూసుకోవచ్చు గైస్, ఎంత అద్భుతంగా ఉన్నాడు గణేశుడు. వేరే లెవెల్లో ఉంది గణేశుడు కూడా. అండ్ ఇక్కడైతే దిస్ ఈస్ ద 4th మోడల్. సో స్పెషల్ గణేశుడు ఇక్కడ ఏంటంటే ఇందులో చాలా స్పెషల్ ఉన్నాయి అండ్ చాలా చేంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎలిఫెంట్ ఫేస్. సో ఎలిఫెంట్ తొండం కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో, ఒకటే చెవు వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పువ్వు వచ్చిందండి. సో పువ్వు కూడా చూసుకోవచ్చు వేరే లెవెల్లో ఉంది. అండ్ కిరీటం మాత్రం ఒక వేరే లెవెల్లో అయితే ఉందండి. కిరీటం కూడా చూస్తుంది కదా, కిరీటం కూడా ఎంత అద్భుతంగా ఉందో. సో మనకు వచ్చేసి బుజ్జ గణపతి ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ చాలా అద్భుతంగా ఉంది గణేశుడు ఇక్కడ. సో ఈ షెడ్లో వచ్చేసి మనకు 4
4 టైప్స్ ఆఫ్ మోడల్ గణేషులు అయితే ఇక్కడ ఉన్నాయి కదండి. సో అన్సోల్డ్ అవుట్ గణేషులు కూడా కొన్ని ఉన్నాయి. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు దత్తాత్రేయ స్వామి అండ్ నంది పైన నించొని ఉన్నారు. సో గణేశుడు వచ్చేసి చూస్తారు కదా ఎంత అద్భుతంగా లుకింగ్ ఉందో. కొన్ని సోల్డ్ అవుట్ గణేషులు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా చాలా ముద్దుగా అయితే కనబడుతుంది గణేశుడు. సో ఇది రీప్లేస్మెంట్ చేయొచ్చు నాకు తెలిసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. అండ్ గాయస్ అక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి ఎట్లా లుకింగ్ ఉన్నాడు చూస్తారు కదా గాయస్. నిజంగా వేరే లెవెల్లో సాక్షాత్తు గణపతుడు అంటే గణపతుడు వచ్చి కూర్చున్నట్టుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ చూస్తారు కదా ఏ విధంగా కూర్చుండో. నిజంగా మైండ్ బ్లోయింగ్ ఉందండి. గణేశుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫేసింగ్లో కూడా ఒక కళ ఉందండి. ఆ కళకు మనకు కావాల్సిందే మెయిన్ ఫేసింగ్లో మనకు ఒక స్మైల్నెస్ ఒక ఇది ఉంటే అద్భుతంగా అయితే ఉంటుందండి. సో చూసుకోవచ్చు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ సెట్లో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు పదండి మనం సెకండ్ సెట్లో మీకు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మన తొండాలు కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి టోటల్ మేకింగ్ అయితే ఇక్కడ చేసి పెట్టేసి గైస్. సో చూసుకోవచ్చు గైస్ మీరు మర్చిపోతారేమో అని మళ్ళీ చూపిస్తున్నాను. తుర్కెంజాల్ ఎంట్రన్స్ అవ్వగానే మన కట్ట దాటగానే SVM గ్రాండ్ పక్కన గలీలో అండి 100 మీటర్స్ లోపల మనకు రైట్ సైడ్లో ఒక షెడ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో అక్కడ ఒక షెడ్ ఉంటుంది అండి. సో కాలనీ పేరు కూడా చెప్తున్నాను, శ్రీ సూర్యసాయి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1లో మనకి ఇక్కడనే అండి. జస్ట్ బై వాక్లో వెళ్ళిపోయి మనం 3 విగ్రహాలు అయితే చూసుకోవచ్చు. ఒక యూనిక్ మోడల్ ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాం కదండి. అండ్ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది ఒక 2025లో స్పెషల్ గణేశుడు. సో చిన్న ఒక 5 feet ఉందండి గణేశుడు, మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఇక్కడైతే వచ్చేసి మనకు మహారాజ్ పైన చైర్లో కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో ఉండండి. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఎలిఫెంట్ ఉందండి. మనకు ఆ పైన ఎలిఫెంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 3 sides ఎలిఫెంట్ ఉందండి. ఒక వేరే లెవెల్లో ఉంది లుకింగ్ మాత్రం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలా యూనిక్లో ఉంది. సో ఇప్పుడు లోపలికి మనం చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 5th మోడల్. సో ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ సిట్టింగ్ పొజిషన్ పీఠం పైన మన సిట్టింగ్ పొజిషన్ ఉందండి. సో అలంకారంతో మన గణేశుడు మాత్రం వేరే లెవెల్లో ఒక యూనిక్ మోడల్లో కనబడుతుండు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉండండి. నిజంగా బొజ్జ గణపతి అంటే ఇలా ఉండాలి మనకు సిట్టింగ్ పొజిషన్లో. చాలా యూనిక్ ఉంది అండ్ అలంకారం కూడా చాలా అద్భుతంగా చేసి పెట్టారు. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు నంది పైన కూర్చొని ఉన్న గణపతి. సో నందీశ్వరుని చూసుకోవచ్చు ఏ విధంగా కూర్చొని ఉన్నాడో. సో దానిపైన మన గణేశుడు చూసుకోవచ్చు ఎట్లా కూర్చొని ఉన్నాడో. నిజంగా ఒక వేరే లెవెల్ యూనిక్ మోడల్ అండి. ఇది కూడా ఒక 3 నుంచి 4 feet వరకు మధ్యలో ఉంటుంది. సో నిజంగా ఒక వేరే లెవెల్లో ఉందండి గణేశుడు. చిన్న పిల్లలు చాలా అద్భుతంగా కూర్చోబెట్టుకోవచ్చు అండ్ చాలా అద్భుతంగా యూనిక్ ఉంది. సో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్ ఇదైతే మనకు లాస్ట్ ఇయర్ నుంచి బాగా వైరల్ అవుతున్నాయి గణపతి. సో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ హంస పైన బ్యాక్గ్రౌండ్ మనకు రెక్కలు అనేది వచ్చిందండి. అండ్ మధ్యలో వచ్చేసి మనకు ఓం అనేది సూర్యుడి మధ్యలో మనకు ఓం అనేది వచ్చిందండి. సో గణేశుడు మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇది దగ్గర ఒక 7-8 feet ఉండొచ్చు. సో ఈ లైన్లో రో మొత్తం అవే ఉన్నాయి. సో చూస్తారు కదా గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్గా చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు కాలు మీద కాలు వేసుకొని ఎంత అద్భుతంగా మనకు హంస మీద చేసుకొని కూర్చొని ఉన్నారండి. సో హంస కాదు పికాక్ పైన చేసుకొని కూర్చొని ఉన్నాడు కాలు మీద కాలు. సో అదే కాలు ఇక్కడ మనకు మూషిక వాహనం చూసు కదా, మూషిక వాహనం ఎంత పెద్దగా ఉందో. మనకి ఎలుక పైన కాలు వేసుకొని కూర్చొని ఉన్నారండి. సో ఎలుకను ఎక్కడ కదలనీయకుండా కూర్చొని ఉన్నారు. సో పికాక్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ కూడా వచ్చిందండి. సో దాని మీద మన స్వామివారు గణపతి ఇక్కడ చేయి వేసుకొని కూర్చున్నాను. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు హంస అనేది వచ్చిందండి. సో హంస కూడా చాలా అద్భుతంగా ఉంది చూసుకోవచ్చు. అండ్ గణేశుని ఫేసింగ్ కూడా ఒక కళ ఉందండి. ఫేసింగ్లో కూడా చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో స్వామివారు నవ్వుతున్నట్టు కూడా కనబడుతున్నారు, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో హ్యాండ్స్ అనేది ఫిట్టింగ్ అవ్వలేదు. ఇంకొక ఎపిసోడ్ వీడియో తీసే టైంలో మీకైతే అందులో అయితే మొత్తం క్లారిటీతో చూపిస్తాను. సో చూసుకోవచ్చు మొత్తం వేరే లెవెల్లో ఉందండి గణేశుని విగ్రహం మాత్రం. సో ఇది గైస్ ఈరోజు వచ్చేసి వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. సో కొత్త వాళ్ళని మనం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే వాళ్ళు కూడా ఎంతో ఆదాయం ఉంటుందండి. సో ప్రతి ఒక్క కళాకారులను సపోర్ట్ చేయాలి, ముందుకు తీసుకొని వెళ్ళాల్సిందిగా నా కోరిక. సో ప్లీజ్ గైస్ అందరూ దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ, జై హింద్.